హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీని మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? బియ్యం పిండితోని చేసే చిట్టి చిట్టి గ్యారెలు అన్నమాట. అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు ఇప్పటి వరకు ఇట్లా చిట్టి చిట్టి గ్యారెల్ని ప్రిపేర్ చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో రెగ్యులర్గా బియ్యం పిండి ఉంటూనే ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే 1 కప్పు వరకు అయితే బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక కప్పుతోనైతే బియ్యం పిండిని అయితే కొలిచి అయితే పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే మనం ఏ కప్తోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసామంటే సరిపోతుంది. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వలన మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట మనం చేసే గ్యారెలు అనేది. సో చూడండి, ఇట్లా మంచిగా వాటర్ అనేవి అయితే మసులుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ స్పూన్తోనైతే మంచిగా మిక్స్ చేయండి. మరి ఉడికించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా కలిపేసేసి స్టవ్ అనేది అయితే ఆఫ్ చేయండి. ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాల పాటు అయినా దీన్ని ఇట్లనే పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాతకైతే చూపిస్తున్నాను అనమాట. పిండి అనేది మనకి కాస్త చల్లారింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే నేనైతే 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను. కరాని కారం అన్నమాట. ఈ కారం స్పైసీగానే ఉంటుంది. మీరు తినే కారం తగ్గట్టు కారాన్ని అయితే అడ్జస్ట్ చేయండి. సో ఇవన్నీ వేసిన తర్వాతకి మంచిగా చేతిని అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే మంచిగా కలిపేయాలి. మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం 1 కప్పు వాటర్, 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, వాటితోనే మనకి కరెక్ట్గా కలిపేయచ్చు. వాటర్ అనేది వేయాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ మీరు కలుపుతూ ఉన్నప్పుడు మీకు పిండి కనుక కాస్త గట్టిగా ఉన్నట్టయితే ఒకసారి చేయిని వాటర్లో అద్దుకుంటూ మరి పిండిని అయితే కాస్త మెత్తగానే ఇట్లా కలిపేసుకోవాలి. పిండి అనేది అయితే మరీ మెత్తగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు అయితే మంచిగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఒకసారి అయితే చేతిని నీట్గా వాష్ చేసేసి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చిన్న మిల్మేకర్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఫస్ట్ గుండ్రంగా చుట్టండి. తర్వాతకి 2 చేతుల మధ్యలో ఇట్లా ప్రెస్ చేసామంటే చిన్నగా గ్యారెలాగా వస్తాయి అన్నమాట. మనకి ఎడ్జెస్కి కనుక ఇన్ కేస్ ఏమైనా లావుగా ఉన్నట్టయితే ఫింగర్స్తోని ట్యాప్ చేయండి, సమానంగా వస్తాయి అన్నమాట. ప్లస్ ఈ చిట్టి చిట్టి గ్యారెలకు మనకి ఎడ్జెస్కి లైట్గా పగుళ్ళలాగా వస్తాయి అన్నమాట. నిజానికి అట్లా వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. నేనైతే తక్కువ టైం ఉన్నప్పుడైతే ఎక్కువగా ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే బియ్యం పిండి ఎప్పటికి ఉండనే ఉంటుంది, పిల్లలు మంచిగా తింటారు కాబట్టి ఇట్లా ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇట్లా ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టాననుకోండి, మా పిల్లలైతే ఒక 4-5 డేస్ అయినా కానీ హ్యాపీగా తినేస్తారు. సో ఇవి చేసే అప్పుడే సగం చేశాను కదా. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కాలేంతలోపు మిగతా పిండిని కూడా ఇట్లా చిట్టి చిట్టి గ్యారెల్లాగానైతే ప్రిపేర్ చేసి అయితే తీసుకున్నాను. రైస్ బిల్లలు అని కూడా అనొచ్చు. సో చూడండి, అన్నీ అయితే ఒకే విధంగా వచ్చేటట్టు అయితే ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసినాను. ఆయిల్ అనేది అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేశాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయమాకండి, ఎందుకంటే అప్పాలు అనేవి ఒకదానిపైన ఒకటి అతుక్కుపోతాయి అన్నమాట మొత్తం ఒకటేసారి వేస్తే. కొంచెం నిదానంగానైనా కానీ ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా కాల్చేసి అయితే తీసుకోండి. నేనైతే ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టి అయితే వీటిని మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. మనం తీసుకున్న ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేయండి, ఎక్స్ట్రా వేసారంటే అతుక్కుపోతాయి. సో నేను తీసుకున్న పిండి ఉంది కదా, అందులో హాఫ్ వేసాను, ఇంకా హాఫ్ అనేది సెకండ్ బ్యాచ్ లాగా వేస్తానన్నమాట. వేసిన వెంటనే కూడా మిక్స్ చేయకండి. ఒక సైడు మంచిగా కాలిన తర్వాతకి గరిటెతోని ఇంకొక సైడు టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే కాల్చి తీసుకోండి. సో చూడండి, కొన్ని అయితే పూరీలలాగా పొంగుతున్నాయి అన్నమాట, అంత మంచిగా వస్తున్నాయి అన్నమాట. 2 సైడ్స్ మంచిగా క్రిస్పీగా కాలిన తర్వాతకే
నేనైతే వీటిని తీసేస్తున్నాను. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంతసేపు ఉంచమాకండి, ఎందుకంటే బయటికి తీసిన తర్వాత ఇంకా కలర్ మారుతాయి కాబట్టి ఇట్లా లైట్గా కాలిన తర్వాతకైతే వీటిని తీసుకొని అయితే పక్కన పెట్టేయండి. అలాగే మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా కాల్చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న మూకుడు ప్లస్ ఆయిల్ కనుక ఎక్కువ వేస్తున్నట్టయితే అన్నీ ఒకేసారి వేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేను కొంచెమే ఆయిల్లో చేస్తున్నాను కాబట్టి ఇట్లా 2 బ్యాచెస్ లాగానైతే వీటిని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో చూసారా, నిదానంగా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేయాలన్నమాట. ఇవి కాలడానికి మనకు అంతగా టైం కూడా ఎక్కువ పట్టదు. జస్ట్ 4-5 మినిట్స్లోనే మనకి మంచిగా కాలుతాయి అన్నమాట. వేసిన వెంటనే అస్సలే కలపకండి, ఎందుకంటే విరిగిపోతాయి. వేసిన తర్వాతకి ఒక 2 మినిట్స్ వరకు మనకి ఒక సైడ్ కాలుతాయి కదా, అప్పుడు గరిటతోని ఇంకొక సైడు వీటన్నిటిని టర్న్ చేస్తూ 2 సైడ్స్ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే నిదానంగా కాల్చి అయితే తీసుకోండి. ఇప్పటివరకు ఇట్లా ట్రై చేయని వాళ్ళు ఉన్నట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్లా కొంచెం క్యూట్గా ఉన్నాయి కదా, పిల్లలైతే చాలా ఇష్టంగా తినగలుగుతారు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని అయితే మా పిల్లలకు ప్లస్ మాకనే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో చూసారా, మంచిగా కాలినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని కూడా తీసేసి అయితే పక్కన పెట్టేద్దాం. 1 కప్పు పిండితోనే మనకి ఇన్ని వచ్చాయన్నమాట. నేనైతే మా పిల్లల కోసం ఒక 2-3 డేస్కి సరిపడానైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో చూసారా, మొత్తాన్ని అయితే తీసేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫైనల్లీ బియ్యం పిండితో చేసే చిట్టి గారెలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అసలు ఎంత మంచిగా ఉన్నాయో కదా, చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. మళ్ళీ మంచి స్నాక్ రెసిపీతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.